ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. Hi everyone. డిసెంబర్ 1వ తారీఖు ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలను చూపిస్తాను. దాని తర్వాత ధరలు ఎలా ఉన్నాయి, ఏ రేట్లలో అమ్ముడైపోయినాయో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. మార్కెట్కి ఇప్పుడే గేదెలు వస్తున్నాయి, చూడొచ్చు. టైం వచ్చేసి 8 అవుతుంది. మన పాత ఛానల్ కైప రవీంద్ర ఆడియో వ్లాగ్స్ యూట్యూబ్ నుంచి బ్యాక్ వచ్చేసింది. అంటే ఇంతకుముందు డిలీట్ అయినది 6 months క్రితము. దాంట్లో మనకు 57,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్రెడీ గొడెగన్ మార్కెట్ శుక్రవారం వీడియో దాంట్లో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఓల్డ్ ఛానల్, పాత ఛానల్, మెయిన్ ఛానల్ అదే. రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. ఆ ఛానల్ పేరు వచ్చేసి కైప రవీంద్ర ఆడియో వ్లాగ్స్. ఎర్రగడ్డ మార్కెట్ ఇంకొక వీడియో మెయిన్ ఛానల్లో వస్తుంది, కైప రవీంద్ర ఆడియో వ్లాగ్స్ ఛానల్లో. డిస్క్రిప్షన్లో ఉంటుంది కదా లింకు, దాన్ని క్లిక్ చేసుకోండి. ఆ ఛానల్లో వస్తుంది. ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఈరోజు బాగానే సేల్ అయినాయి గేదెలు. ఆంధ్ర నుంచి కూడా వచ్చారు, ఒక 3-4 వచ్చారు. అంటే 3-4 పార్టీలు వచ్చి బాగానే గేదెలు కొనుక్కున్నారు. చూడొచ్చు, ఇక్కడ హెవీ సైజు గేదె ఉంది. 7 నెలలు, 8 నెలలు, 4 నెలలు, 5 నెలల సూడి గేదెలు బాగా ఎక్కువ వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు. 4 నుంచి 8 నెలల మధ్యలో ఉన్న గేదెలు ఎక్కువ వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు. ఎర్రగడ్డ మార్కెట్ అంటేనే సూడి గేదెలకు ఫేమస్. పాడి గేదెలు వస్తాయి, కానీ పాడి గేదెలకైతే మీకు ఎటువంటి గ్యారంటీ కూడా ఉండదు. వన్స్ ఇక్కడ గేదెలు కొనుక్కొని వెళ్తే ఇంకా ఎటువంటి సంబంధం కూడా ఉండదు. ఏదైనా కానీ సరే ముందే చూసుకోవాలా. సూడి గేదెలకైతే డాక్టర్ ఉంటాడు, చెక్ చేయించుకొని వాళ్ళు వ్యాపారస్తులు ఎన్ని నెలలు అయితే సూడి చెప్తున్నారో అన్ని నెలలు సూడి ఉంటేనే తీసుకోవచ్చు. రేట్లు వచ్చేసి మీకు 60,000 కానించి 1,10,000 వరకు కూడా ఉంటాయి సూడి గేదెలు. క్వాలిటీ సైజును బట్టి రేట్ అయితే చెప్తుంటారు. మీకు ఒక మంచి క్వాలిటీ గల గేదె కావాలనుకుంటే మాత్రం మీరు 70,000 కానించి 95,000 మధ్యలో అయితే పెట్టాల్సిందే రేటు. ఆ రేటు పెడితేనే మీకు సైజు క్వాలిటీ ఉన్న గేదె వస్తుంది ఎర్రగడ్డ మార్కెట్లో. ఓన్లీ ఆదివారం మాత్రమే జరుగుతుంది మార్కెట్. మార్కెట్ అయితే ఉదయాన్నే 6 గంటలకే స్టార్ట్ అవుతుంది. బట్ అన్ని గేదెలు వచ్చేసరికి 9 అట్లా అవుతుంది. ఆ లోపల వస్తే సరిపోతుంది. మార్కెట్ అయితే 12-12:30 వరకు ఫుల్గా ఉంటుంది. 9 నుంచి 12:30 వరకు పీక్స్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా మధ్యాహ్నం 1-1:30 తర్వాత నుంచి ఇంకా గేదెలు రిటర్న్ వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోతాయి. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్లో నెంబర్కు మీరు హాయ్ అని పంపిస్తే 9603547909కు నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. సో ఇప్పుడు నుంచి రెగ్యులర్గా 2 ఛానళ్ళల్లో వీడియోస్ వస్తుంటాయి. మీరు యూట్యూబ్లో అయినా కానీ సరే, మీ దగ్గర ఏమైనా అమ్మకానికి ఉంటే యూట్యూబ్లో అయినా సరే వీడియోలు వేస్తాను. మీరు ఒకవేళ డైరీ ఫామ్లు తీసేస్తున్న బల్క్లో గేదెలు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా కానీ సరే రైతులు, డైరీ ఫామ్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ కూడా చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఇక్కడ హెవీ సైజు పడ్డలు ఉన్నాయి. హెవీ సైజ్ అంటే పడ్డలలో హెవీ సైజు ఉన్నాయి. ఆ 2 ఇందాక చూపించేటివి. రేట్లు అయితే ఇక్కడ సైజును బట్టి రేట్లు చెప్తుంటారు. పడ్డ దూడలు ఇక్కడ బుల్ ఉంది. ఇది ఇంతకు ముందు కూడా ఎప్పుడో ఒకసారి వచ్చినట్టు గుర్తుంది నాకైతే. ఎర్రగడ్డ మార్కెట్కు బిఫోరు, చాలా రోజుల క్రితము. సైజు కూడా చూసుకోవచ్చు, డిఫరెంట్గా ఉంది. ఇది కళ్ళు కూడా గవకళ్ళు ఉన్నాయి. ఇంకా మనము గేదెల ధరలు ఏ రేట్లలో అమ్ముడిపోయాయో ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఈ బుల్లు ధర 1,10,000 చెప్తున్నారు, 1,10,000కు. ఇది సదర్కు కూడా యూజ్ అవుతుందంట. పైకి అట్లా అంటుంటే ఇది పైకి లేస్తుంది బుల్ అయితే. షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను. సైజ్ చూసుకోవచ్చు బుల్. ఇది ఫిక్స్ అయితే ఇంకా తగ్గిస్తారంట, 1,10,000. ఇది నాటు రకంలో పంచకళ్యాణి ఉంది, నాటు బ్రీడ్లో. దీని ధర అయితే వ్యాపారస్తులు చెప్పడం అయితే 80,000 చెప్తున్నారు. లాస్ట్ 80,000కి ఇస్తా అనేసి అంటున్నారు. బేరం అయితే జరుగుతుంది. వాళ్ళు కొంచెం తక్కువ అడుగుతున్నారు. ఇంకొక 1 monthలో ఇంతదంట, 1 monthలో డెలివరీ అవుతుంది అనేసి చెప్తున్నారు. ఎంత అమ్ముడైపోయిందో చెప్తాను. ఈ గేదె 85,000కు సేల్ అయింది.
85,000కు. పాడి గేదె ఇది, పాలిచ్చే గేదె. దాని కాపు ముందుంది, దున్నపోతు దూడ. గేదె సైజు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఈని కొంచెం రోజులే ఉన్నట్టుంది ఇది, చూసుకోవచ్చు గేదెను. 85,000. 3 పడ్డలు 1,05,000కు సేల్ అయినాయి. 1,05,000కు. అంటే ఒక్కొక్క పడ్డ దూడ 35,000 పడింది వీళ్ళకు. 35,000 పడింది. వయసు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక 2.5 సంవత్సరాలకు పైన 3 సంవత్సరాల లోపల ఉండొచ్చు. ఇదైతే ఒక కొమ్ము కిందికి ఉంది, మిగతావి 2 ఇవి. ఈచ్ వన్ వచ్చేసి 35,000 పడింది. మొత్తం 3 ఒకరే తీసుకున్నారు 1,05,000కు. తెలంగాణ బ్రదర్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. మినీ జాతి గేదె 62,000కు సేల్ అయింది. 62,000కు. 4 నెలల పైన చూడుందనేసి చెప్తున్నారు. 4 months. చూడొచ్చు గేదెను. గేదె అయితే మీడియం సైజ్ ఉంది. ఆర్డర్ కూడా చూసుకోవచ్చు. 1,80,000కు సేల్ అయినాయి. 1,80,000కు. ఇదేమో 7 నెలల సుడి ఉంది, ఇదేమో 6 నెలల సుడి ఉంది. హెవీ సైజ్ గేదెలు 2. వాళ్ళైతే 3వ ఈత గేదెలు అనేసి చెప్తున్నారు. సైజులు చూసుకోవచ్చు. ఆంధ్ర సైడ్ అన్న వాళ్ళు కొనుక్కోవడం జరిగింది 2 గేదెలు. ఒక్కొక్క గేదె వీళ్ళకి యావరేజ్గా 90,000 పడింది. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎర్రగడ్డ మార్కెట్కు గేదెలు కొనడానికి వచ్చే వాళ్ళు ఉంటే స్క్రీన్లో నా నెంబర్కు కాల్ చేయండి. ఇది వచ్చేసి 6 నెలల సుడి ఉంది. 82,000. 82,000. 80,000. 80,000కు సేల్ అయింది. వరంగల్ బ్రదర్లు కొనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ ఈ గేదె 93,000కు సేల్ అయింది. 93,000కు. 6 నెలల అబో సూడి ఉందంటే ఇది 6 months అబో సూడి ఉందనేసి చెప్తున్నారు. గేదె అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. సైజ్ అయితే ఇది కూడా బాగానే ఉంది. ఇది హెవీ సైజ్ ఉంది గేదె. ఈ గేదె ఎంత బ్రదర్? 1,00,000. ఈ గేదె వచ్చేసి 1,00,000 రూపాయలకు సేల్ అయింది. రెడీ టు డెలివరీ 1 month కదా అది. రెడీ టు డెలివరీ బఫెలో ఇది. ఈ గేదె 1,00,000 రూపాయలకు సేల్ అయింది. నాగోల్ దగ్గర ఒక డైరీ ఫామ్లో 70 పాడి గేదెలు తీసేస్తున్నారు. 3 రోజుల నుంచి నెల రోజుల లోపల ఇన్న గేదెలన్నీ వాళ్ళకు పర్సనల్ రీజన్స్ వల్ల తీసేస్తున్నారు. ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. ఈ గేదె 57,000కు సేల్ అయింది. 57,000కు. పాడి గేదె ఇది. దాని దూడ పేదూడ ఉందా బ్రదర్? దున్నపోతుంది దీనికి. దున్నపోతా దూడనా పేదూడనా? పెయ్య అంట. నెక్స్ట్ ఇది వచ్చేసి దున్నపోతుంది. ఇది ఎంత? 90? 1,05,000. ఓకే. ఇది 1,05,000 మొదటి ఈత గేదె అనేసి చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ బఫెల్లో చూసుకోవచ్చు. ఇది ఈ 2 పాడి గేదెలు తీసుకున్నారు వీళ్ళు. ఎవరు బ్రదర్ మీది అంటే? ఎవరన్నా మీది అంటే ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? ఎంత పడితే మీకు పాల రేటు? 50-55. ఈ 2 పాడి గేదెలా? మీరు తీసుకుంది పాడి గేదెలు తీసుకున్నారా? అందరు సుడి గేదెలు తీసుకుంటే మీరు పాడి గేదెలు తీసుకున్నారు. పాలు కావాలి. ఇప్పుడు పాలకు అక్కడ రిక్వైర్మెంట్ ఉందా? బ్రదర్ నీ పేరు బ్రదర్? ప్రవీణ్. ప్రవీణ్ ఎక్కడి నుంచి వచ్చారు? సిద్దిపేట. ఓకే. ఎన్ని కొనుక్కున్నారు మీరు పడ్డలు? 9 పడ్డలు కొనుక్కున్నారు. ఓకే. ఎంత పడ్డాయి బ్రదర్ ఒకసారి ఇప్పుడు చెప్పండి. ఇది ఎంత పడింది? మొత్తం 9 తీసుకున్నాం. 9 36. ఒకటి 36. ఒక్కొక్కటి 36,000 ప్రకారము. 36,000. ఒకటి చిన్నది పెద్ద అన్ని మిక్స్ అని. ఇది ఎంత ఉండొచ్చు బ్రదర్ వయసు? ఇది 1 year. నెక్స్ట్ ఇది 1.5. అన్ని కొన్ని ముర్రా ఉన్నాయా? అన్ని గ్రేడ్ అవుతున్నాయా? అంటే మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళు వడ్డే అంటారు. అట్లా కాదు. బ్రీడ్ వచ్చేసి అన్ని. ఇది 1.5 year. నెక్స్ట్ మినిమం 2 ఉంటాయి ఇవన్నీ. 2 మొత్తం మీద మొత్తము 2 సంవత్సరాలు. కానీ కొన్ని గ్రేడ్ ముర్ర అవుతున్నట్టున్నాయి. ఒకటి 2 ఒకటే ఉంటాయి అటు సైడ్. అంతే. ఇట్లా అండి. ఓకే. ఇక్కడ వచ్చేసి కొన్ని ఇవి వచ్చేసి ఇవి ఒక 2.5 years ఉండొచ్చా? 2 పైన ఉంటాయి. 2 పైన ఉంటాయి. వాళ్ళు చెప్పడం ఎంత చెప్పినారు బ్రదర్? ఇవి 40 చెప్పారు. 40 చెప్పడం 40 చెప్పినారు. అంటే మీరు ఇప్పుడు ఒక 40-30 ఉన్నాయి కదా, దానిలో ఈ 10 పక్కకు సపరేట్ తీపిచ్చి రేట్ అడిగినారా? అదే అంతే. అవును. దానిలో తీపిచ్చి రేట్ అడిగినారు. పక్క తీపిచ్చి రేట్ అడిగాం. రేట్ ఎట్లా అనిపించింది రేటు? ఈ రోజు రేటు పర్లేదా? మంచిగా ఉందా?
ఎప్పుడన్నా వచ్చారు ఎర్రగడ్డకు ఫస్ట్ టైం? వచ్చాం రెండోసారి. రెండోసారి రావడం. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏది ఏం తీసుకోవాలి? తీసుకోలే, ఆల్రెడీ చూసిపోయాం అప్పుడు. ఇప్పుడు మనకు తెలిసింది ఈ రేటుకి ఇంత వస్తుందని తెలిస్తే ఇప్పుడు ఇలా బండి మాట్లాడుకున్నారా? బండి మాట్లాడుతున్నాం, బండి గురించే మాట్లాడుతున్నాం. ఇవేనా ఇంకా ఏమైనా తీసుకున్నారా? ఇవే 9. మీ దగ్గర పాల రేట్ ఎట్లా ఉంది? పాల రేటు 80, 80 90. 8 రూపీస్ నుంచి 90 రూపీస్. మీకు అక్కడ దగ్గర లోకల్ ఏమి ఉండవు మార్కెట్లు? మార్కెట్లు ఉంటాయి, సిద్దిపేట అంగడి ఉంటది. సిద్దిపేట అంగడిలో దూడలు రావు, బ్రీడ్ కూడా కొంచెం తక్కువనే ఉంటాయి కదా? breed వస్తాయి. ఓకే చూడచ్చు బ్రదర్ మొత్తం ఈ దూడలన్నీ వీళ్ళే కొనుక్కోవడం జరిగింది. ఇవి మన ఫామ్ ఆయిల్ 10 ఎకరాస్ ఉంది, అలా ఇచ్చి పెట్టడానికి తీసుకున్నాం. ఓకే, అంటే ఇంకా మీరు మళ్ళీ సపరేట్ దీనికి గడ్డి గిడ్డి చుట్టూరు ఫినిషింగ్ వేసినారా? ఫినిషింగ్ వేసినారు, ఇంకా దానిలో వదిలిపెడితే అవి తింటాయి. అంటే షెడ్ వేసినారా లేకపోతే చెట్ల కింద అనుకున్నాయి? చెట్ల కింద షెడ్ ఉన్నది కానీ అలా పోతే వర్షం పడితే పోతాయి అంతే. అవునులే, లేకుండా మొత్తం బయట ఉంటాయి. బయటలో ఉంటాయి. అంటే ఇప్పుడు దానిలో బాగా గడ్డి బాగుందా? గడ్డి బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.